విద్యార్థులారా, నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, వాటికి సమాధానం చెప్తారా? వెరీ గుడ్. ఇప్పుడు మిమ్మల్ని అడిగేటువంటి మొట్టమొదటి ప్రశ్న చూడండి. ఈ చిత్రంలో ఉన్నది ఎవరు? అంటే ఇక్కడ ఈ బొమ్మ కనబడుతుంది కదా, ఈ బొమ్మలో ఉన్నది ఎవరు? భరతమాత. తర్వాత ప్రశ్న, ఈ చిత్రంలో ఉన్నది ఎవరు? ఈ చిత్రంలో ఉన్నది ఎవరు? తెలుగు తల్లి. ఈ చిత్రంలో ఉన్నది తెలుగు తల్లి. తెలుగు అధికారిక భాషగా గల రాష్ట్రాలు ఏవి? తెలుగు అధికారిక భాషగా గల రాష్ట్రాలు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువ సముద్ర తీరం గల రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. వెరీ గుడ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గేయం మా తెలుగు తల్లి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చిహ్నం పూర్ణఘటం లేదా పూర్ణ కుంభం. దీనినే కలశం అంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి ఏది? పక్షి అంటే బర్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పక్షి రామచిలుక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం ఏది? వృక్షం అంటే ట్రీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వృక్షం వేప చెట్టు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు ఏది? అనిమల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జంతువు కృష్ణ జింక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పుష్పం ఏది? పుష్పం అంటే ఫ్లవర్, మల్లె పువ్వు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం ఏది? అంటే డ్యాన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నృత్యం కూచిపూడి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ ఏది? అంటే గేమ్స్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడ కబడ్డీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫలం ఏది? అంటే ఫ్రూట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఫలం మామిడి పండు. ఏ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అని అంటారు? ఏ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అంటారు. వెరీ గుడ్. చక్కటి సమాధానాలు చెప్పారు. ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ యొక్క సింబల్స్ అన్నమాట. ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలంటే ఈ పాఠాన్ని మనం చక్కగా వినాలి. కాబట్టి పాఠం పేరే ఆంధ్ర వైభవం. పాఠం పేరేంటి? ఆంధ్ర వైభవం. అయితే పాఠంలోకి వెళ్ళే ముందు మీకు ఒక చిన్న టాస్క్ వినండి, చదవండి, ఆలోచించి చెప్పండి. ముందుగా దీనిని చక్కగా ఒకరు చదవండి. తెలుగు ధనము వంటి తీయదనము లేదు, తెనుగు కవుల వంటి ఘనులు లేరు, తెనుగు తల్లి సాధుజన కల్పవల్లిరా, లలిత సుగుణ జాల తెలుగు బాల. ఇప్పుడు అర్థం తెలుసుకుందామా? లలిత సుగుణ జాల తెలుగు బాల అంటే మంచి గుణాలు గల ఓ తెలుగు బాలలారా, తెలుగు ధనము వంటి తీయదనము లేదు. తెలుగు భాష లాంటి తీయనైన భాష ఇంకొకటి లేదు. తెలుగు కవుల వంటి ఘనులు లేరు. తెలుగు కవుల లాంటి గొప్ప కవులు ఎక్కడా లేనంట. తెలుగు తల్లి సాధుజన కల్పవల్లిరా. తెలుగు తల్లి మంచివారి యొక్క కోరికలను తీర్చే కల్పవృక్షం వంటిది. కల్పవల్లి అంటేనా దేవతల దగ్గర స్వర్గలోకంలో ఉండే ఒక చెట్టు అన్నమాట. ఆ చెట్టు కోరిన కోరికలన్నీ తీరుస్తుంది. కాబట్టి తెలుగు తల్లి కూడా కల్పవృక్షం వంటిదే అని పోల్చడం జరిగింది. మరి ఎవరి కోరికలు తీరుస్తుంది తెలుగు తల్లి? మంచి వాళ్ళ యొక్క కోరికలను తీరుస్తుంది.
ఈ పద్యం రాసింది ఎవరో తెలుసా? కరుణశ్రీ. కరుణశ్రీ పూర్తి పేరేంటి? జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఇప్పుడు ప్రశ్నలు చూద్దామా ఈ పద్యంపై. పై పద్యం దేని గురించి చెబుతుంది చెప్పండి చూద్దాం. పై పద్యం తెలుగు భాష గొప్పతనం గురించి చెబుతుంది, లేదా తెలుగు భాష గురించి, తెలుగు కవుల గురించి, తెలుగు తల్లి గురించి చెప్పడం జరిగింది. తర్వాత ప్రశ్న, సాధుజన కల్పవల్లి ఎవరు అంటేనా కల్పవృక్షంతో ఎవరిని పోల్చారు చెప్పండి చూద్దాం. సాధుజన కల్పవల్లి తెలుగు తల్లి. కవి తెలుగుదనాన్ని దేనితో పోల్చాడు? తెలుగుదనాన్ని కవి తీయదనంతో పోల్చాడు. వెరీ గుడ్, చాలా చక్కటి సమాధానాలు చెప్పారు. ఇప్పుడు ఆంధ్ర వైభవం పాఠం యొక్క ప్రాథమిక వివరాలు కొన్ని తెలుసుకుందాం. ఆంధ్ర వైభవంలో ఆంధ్ర అంటే అర్థం ఏమిటో తెలుసా? ఏమిటంటే ఆంధ్ర అంటే ఆంధ్ర అనే పేరు గల ప్రాంతం, అంటే ఆంధ్రప్రదేశ్ అనే అర్థం. మరి వైభవం అంటే? వైభవం అంటే గొప్పదనం లేదా సంపద లేదా ఐశ్వర్యం అనే అర్థం. మరి ఆంధ్ర వైభవం అంటే? ఆంధ్ర వైభవం అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం. వెరీ గుడ్, ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం లేదా ఆంధ్ర ప్రాంతం యొక్క గొప్పతనం. మరి పాఠం యొక్క ఉద్దేశం ఏమిటి అంటే మోటివ్ అన్నమాట. ఈ పాఠం ద్వారా మీరేం నేర్చుకోవాలనో ఈ ఉద్దేశం చెప్తుంది. ఏంటో తెలుసుకుందామా? సంస్కృతి, ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి సంప్రదాయాలను, కవులను, పాలకులను అభినందించడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. కాబట్టి మీరందరూ ఏం చేయాలంట? మన ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతి సంప్రదాయాలను, కవులను, పాలకులను అభినందించాలి. అభినందిస్తూ అందరికీ చాటి చెప్పాలి అన్నమాట. బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇది ఉద్దేశం చాలా ముఖ్యమైనది. మరి ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనాన్ని గురించి గేయం రాసినటువంటి కవి ఎవరో మీకు తెలుసా? ఆయన పేరే కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆయన పేరు కొండేపూడి లక్ష్మీనారాయణ. ఈ పేరు ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలుసా? నేను చెప్తాను వినండి. ఆంధ్రప్రదేశ్లో కొండలు చాలా ఉన్నాయంట. కొండలు చాలా ఉంటే ఏమవుతుంది? మంచి మంచి చెట్లు అన్నీ వస్తాయి. ఆ చెట్లను నరికేసి అమ్మేసుకుంటే డబ్బులు చాలా వస్తాయి. డబ్బులు అంటే ఎవరు? లక్ష్మీదేవి. లక్ష్మీదేవి భర్త ఎవరు? నారాయణ. సో ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఆంధ్ర వైభవం అంటూనే కొండేపూడి లక్ష్మీనారాయణ అనే పేరు మనం గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పాఠాన్ని ఏ పుస్తకం నుండి తీసుకున్నారో తెలుసా? పాడరా ఓ తెలుగువాడా అనే ఒక గేయ సంపుటి, అంటే ఒక పాటల పుస్తకం నుంచి ఈ పాఠాన్ని మనకు తీసుకోవడం జరిగినది. మరి ఇతివృత్తం అంటేనా కథ, స్టోరీ లైన్ అంటారు. అంటే ఒక లైన్ తీసుకొని మొత్తం స్టోరీని రాయడం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఇతివృత్తం అంటే ఏంటో చెప్తాను వినండి. ఇతివృత్తం అంటేనా ఒక పేదవాడుగా పుట్టినటువంటి వ్యక్తి తాను చనిపోయేటప్పుడు గొప్ప వ్యక్తిలాగా చావాలనుకున్నాడు అని ఒక లైన్ తీసుకున్నాం. ఆ లైన్ తీసుకొని దానికి కొంచెం స్టోరీ యాడ్ చేసాం. ఒక నిస్సహాయమైనటువంటి భర్త, తాగుడుకు అలవాటైనటువంటి భర్త భార్యను పట్టించుకోలేదు. ఆ భార్య గర్భవతిగా ఉన్నప్పుడు ఒక బాబు జన్మించాడు. తన ఆలనా పాలన అంతా తల్లి చూసుకుంటుండగా ఆవిడకి క్యాన్సర్ అని తెలియంది. చివరికి తన కొడుకుని ప్రయోజకుని చేయాలి అని, గొప్పవాడిగా చూడాలని ఆ తల్లి ఆశ పడింది. అదే మాట ఆ పిల్లవాడికి నిత్యం చెబుతూ వచ్చింది. అనుకోకుండా వాళ్ళ అమ్మ చనిపోయింది. ఆ పిల్లవాని దృష్టిలో వాళ్ళ అమ్మ చెప్పిన మాటలే మెదలాడుతూ ఉన్నాయి. ఎలాగైనా సరే డబ్బు సంపాదించి గొప్పోడు కావాలనుకున్నాడు. అలాగా ముంబై ప్రాంతానికి వెళ్ళడం, అక్కడ నుంచి అంచెలంచెలుగా పెద్దగా అవుతూ ఒక రాఖీ భాయ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు అర్థమైంది కదా ఒక స్టోరీని ఎలా రాస్తారో. ఇలా ఒక చిన్న లైన్ తీసుకొని మొత్తం కథనంతా
కూర్చుకుంటూ వెళ్ళాలి. దానినే ఇతివృత్తం అంటారు. మరి ఈ ఆంధ్ర వైభవం యొక్క ఇతివృత్తం ఏంటో తెలుసా? ఈ గేయం అంతా రాయడానికి కారణం ఏంటో తెలుసా? ఒకటే, రాష్ట్ర కీర్తి. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గొప్పగా చెప్పాలి అనుకున్నాడు కవి. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గురించి ఏమేమి చెప్పాలని ఒక పాట రాశాడు. ఆ పాటలో నదుల గురించి, రాజుల గురించి, అలాగే సంస్కృతి సంప్రదాయాల గురించి, వీరుల గురించి, ఇలా చాలా రకాలుగా చెప్పాడు. అవన్నీ మనం పాఠంలో వస్తాయి, చూద్దాం. నేను ఇప్పుడు ప్రక్రియ అంటే ఏమిటంటేనా, మెథడ్. ఏ విధంగా రాశాడు ఈయన అంటేనా, గేయ రూపంలో రాశాడు. ఏ విధంగా రాశాడు? గేయ రూపంలో రచించాడు అన్నమాట. ఇప్పుడు మనం ప్రక్రియ అంటే ఏమిటో తెలుసుకుందాం. ప్రక్రియను మెథడ్ అంటాడు. అంటే ఏ పద్ధతులలో రచించాడు ఈ పాఠాన్ని కవి అని అర్థం. ఇప్పుడు ఒక ఉదాహరణ ద్వారా మీకు ప్రక్రియను వివరిస్తాను, వినండి. ఒక కొమ్మ మీద ఒక జంట పక్షులు ఉన్నాయి. ఒక ఆడపక్షి, ఒక మగపక్షి ఉన్నాయి. చాలా అన్యోన్యంగా జీవిస్తూ ఉన్నాయి. ఆ సమయంలో ఒక వేటగాడు ఒక పక్షిని బాణం వేసి కొట్టాడు. ఆ బాణం తగిలి ఒక పక్షి కింద పడి చనిపోయింది. ఇంకొక పక్షి ఆ పక్షి యొక్క బాధను తట్టుకోలేక తను ఒంటరిగా ఉన్నానని అదే బాణానికి తన గుండెను గుచ్చుకుంది. అంటే ఆ పక్షి కూడా చనిపోయింది అనుకుందాం. ఇది నేను నా కళ్ళెదురు జరిగింది. నేనేం చేశానంటే ఈ జరిగిన విషయాన్ని నాకున్నటువంటి కొంతమంది ఫ్రెండ్స్కి చెప్పాను అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాజమౌళి, చంద్రబోసు, విజయేంద్ర ప్రసాద్, ఏదైనా ఒక కొండేపూడి లక్ష్మీనారాయణ, లేదంటేనా ఒక నన్నయ్యనో తిక్కనో ఎవరో ఒక కవిని తీసుకుందాం. వీళ్ళందరూ నా ఫ్రెండ్స్ అనుకుందాం. నేను కథ చెప్పాను వాళ్ళకి. అంటే ఇదంతా జరిగిందంతా చెప్పాను. నన్నయ్య ఏమన్నాడు, చాలా బాధాకరమైనటువంటి విషయం, దీన్ని నేను పద్యాల రూపంలో ఒక మంచి రసాస్వాదన కలిగే విధంగా నేను ఒక పద్యాల రూపంలో ఒక కావ్యాన్ని రాస్తా అన్నాడు. పక్కనే ఉన్నటువంటి చంద్రబోస్ గారు ఏమన్నారు, లేదు పద్యాలు ఈ కాలంలో ఎవరు చదువుతారు, నేను పాట రూపంలో రాస్తాను అన్నాడు. వెంటనే విజయేంద్ర ప్రసాద్ ఆయన, నేను కథ రాస్తాను, కథ రాసి బుక్లో ప్రింట్ చేపిస్తాను, అప్పుడు చాలామంది చదువుతారు అన్నాడు. లేదు నేను సినిమాగా తీస్తాను అని రాజమౌళి అన్నారు. అంటే ఒక సన్నివేశాన్ని అనేక విధాలుగా చెప్పారు. ఒకరు పద్యం అన్నారు, ఒకరు పాట అన్నారు, ఇంకొకరు కథ అన్నారు, ఇంకొకరు సినిమా అన్నారు. దీనినే ఏమంటారు అంటేనా ప్రక్రియ. కాబట్టి ఏ ప్రక్రియలో ఈ సన్నివేశాలు, ఈ కథలు వస్తున్నాయని అర్థం. కాబట్టి ఈ పాఠం కూడా ఏ ప్రక్రియలో వస్తున్నదంట, గేయం అంటేనా పాట అని అర్థం. పాట రూపంలో ఈ పాఠం అంతా ఉంటుందన్నమాట. ఈ పాఠం యొక్క ఉద్దేశం అంటే మోటివ్ లేదా ఇంటెన్షన్ అంటారు. ఈ పాఠం ద్వారా మీరేం నేర్చుకోవాలి అనేది చెబుతుంది. ఈ పాఠం ద్వారా మీరు ఏం నేర్చుకోవాలో తెలుస్తుంది. ఇది చదవండి. ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. అయితే ఇందులో ఉన్నటువంటి నూతన పదాలు ఏంటో తెలుసుకుందామా? ముందుగా సంస్కృతి ఉంది. ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ అని తెలుసు మీకు. సంస్కృతి అంటే ఏమిటి? సంస్కృతి అంటే ఏమిటో కాదు, సంస్కృతి అంటే నాగరికత, దీనినే కల్చర్ అంటారు. మరి సంప్రదాయం అంటే గతం నుండి పాటిస్తూ వచ్చిన ఒక పద్ధతి, దీనినే ట్రెడిషన్ అంటారు. అలాగే ఆచారం అంటే ఆచరణం, పని అంటే ఫ్యాషన్ అన్నమాట. ఏలిన అంటేనా పాలించిన అని అర్థం. పాలించిన అంటే టు రూల్. మరి పాలకులు అంటే ఎవరు? పాలకులు అంటే రక్షించే వాళ్ళు, రక్షకులు. వీళ్ళనే రూలర్స్ అంటారు. అంటే ఇప్పుడు మన
కాలంలో పొలిటీషియన్స్ అన్నమాట. కీర్తి అంటే పేరు లేదా యశస్సు అన్నమాట. దీనిని ఇంగ్లీష్లో ఫేమ్ అంటారు. మరి ఘనత అంటే గొప్ప అని అర్థం, గ్రేట్నెస్. మళ్ళీ అభినందించడం అంటే నా పొగుడుట, టు ప్రైజ్ అని అర్థం. ఇప్పుడు మరొక్కసారి ఉద్దేశాన్ని చదువుతారా? ఆంధ్ర సంస్కృతిని, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడమే ఈ పాఠం ఉద్దేశం. అర్థమైంది కదా? అంటే ఆంధ్రప్రదేశ్లో పుట్టిన ప్రతి తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ యొక్క సంస్కృతిని, సంప్రదాయాలను, అలాగే ఆంధ్రప్రదేశ్ను పాలించినటువంటి రాజులను, ఈ ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడిన వీరులను, వాళ్ళ యొక్క గొప్పతనాన్ని పొగుడుతూ ఆంధ్ర కవుల గొప్పతనాన్ని మనం అర్థం చేసుకొని వీళ్ళందరినీ అభినందించాలి, పొగడాలి, టు ప్రైజ్ చేయాలి. అంతేకాదు వీళ్ళ యొక్క గొప్పతనం గురించి, మన ఆంధ్ర ప్రాంతం యొక్క గొప్పతనం గురించి అందరికీ తెలియజేయాలి అని ఈ పాఠం ఉద్దేశం. ఇప్పుడు మీకు ఒక వర్క్ షీట్ ఇస్తాను, రాస్తారా అందరూ? వెరీ గుడ్. పెన్ను కాగితాన్ని తీసుకొని సిద్ధంగా ఉండండి. సాధన పత్రం అంటే వర్క్ షీట్ అన్నమాట. వీటికి ఆన్సర్లు రాయండి. 8వ తరగతిలో మొదటి పాఠం పేరు ఏమిటి? నెక్స్ట్, ఆంధ్ర వైభవం అంటే అర్థం ఏమిటి? ఆంధ్ర వైభవం పాఠం కవి పేరు ఏమిటి? ఆంధ్ర వైభవం పాఠం ఏ ప్రక్రియలో ఉంది? ఆంధ్ర వైభవం పాఠం ఇతివృత్తం ఏమిటి? కరుణశ్రీ పూర్తి పేరు ఏమిటి? ఆంధ్ర వైభవం పాఠం ఉద్దేశం రాయండి. మీకు అందరికీ ఒక 5 నిమిషాల సమయం మాత్రమే ఇస్తాను. ఈ సమయం లోపల రాసేయాలి. వెరీ గుడ్, అందరూ రాశారు కదా? ఇప్పుడు వీటికి సమాధానాలు చూపిస్తాను. మీరు సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవాలి, అంటే మీరంతకు మీరే సమాధానాలను కరెక్ట్ చేసుకోవాలన్నమాట. చూసుకోండి. 8వ తరగతిలో మొదటి పాఠం పేరు ఆంధ్ర వైభవం. ఆంధ్ర వైభవం అంటేనా ఆంధ్రుల యొక్క వైభవం లేదా ఆంధ్రుల యొక్క గొప్పతనం. ఆంధ్ర వైభవం పాఠం కవి పేరు ఏమిటి? కొండేపూడి లక్ష్మీనారాయణ. ఆంధ్ర వైభవం పాఠం ఏ ప్రక్రియలో ఉంది? గేయ ప్రక్రియలో ఉంది. ఆంధ్ర వైభవం పాఠం ఇతివృత్తం ఏమిటి? రాష్ట్ర కీర్తి. కరుణశ్రీ పూర్తి పేరు ఏమిటి? జంధ్యాల పాపయ్య శాస్త్రి. ఆంధ్ర వైభవం పాఠం ఉద్దేశం ఏమిటి? ఆంధ్ర సంస్కృతి, సంప్రదాయాలను, ఆంధ్ర ప్రాంతాన్ని ఏలిన పాలకుల కీర్తిని, ఆంధ్ర కవుల ఘనతను అర్థం చేసుకొని అభినందించేలా చేయడం ఈ పాఠం ఉద్దేశం. తర్వాత పిల్లలు, మీకందరికీ ఇంటి పని ఇస్తున్నాను. ఈ ఇంటి పనిని శ్రద్ధగా చేసుకోండి. వీటిని చేసుకొని వస్తేనా రేపటి తరగతిలో మీకు చాలా సులభంగా ఉంటుంది. ఆంధ్ర వైభవం కవి పరిచయాన్ని మరియు ప్రక్రియను చదువుకొని రండి. అందులో మీకు తెలియని కఠినమైన పదాలను గుర్తించి తీసుకొని రండి. రేపు పాఠంలో వాటి గురించి చర్చించుకుందాం.